బలహీనతలు చూస్తే మాస్ కనెక్ట్ లోపము. అంటే ఎవరైతే మాస్ జనాలున్నారో వాళ్ళకి కనెక్షన్‌కి సంబంధించి వాళ్ళతో కనెక్ట్ అయ్యేదానికి కొంచెం దూరం ఉంది అని చెప్పి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. దాంతో పాటు చూసుకున్నట్టయితే పొలిటికల్ స్పీచ్‌లపై సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి ఆయన తెలుగు సరిగ్గా మాట్లాడకపోతే దానికి సంబంధించి ఆయన ట్రోల్స్ గురయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు జూనియర్ ఎన్టీఆర్‌ని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్‌కి ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పి కూడా కొంతమంది తెలుగుదేశం అభిమానులు, అంటే కొంతమంది తెలుగుదేశాన్ని అభిమానించే అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ అంత పెద్ద స్టార్ ఉన్నారు, ఆయనకి దేశవ్యాప్తంగా కూడా చాలా ఫ్యాన్స్ ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్‌ని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ చేస్తున్నారు అనేది కూడా ఒక మైనస్ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ చూస్తే రీసెంట్గా మొత్తం అసలు ఈ చర్చ రావటానికి కారణం ఏంటంటే అనంతపురం ఎమ్మెల్యే ఆడియో లీక్ ఏదైతే ఉందో దాని మీద నిజంగా పార్టీ స్పందించలేదు అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గరంగా ఉన్నారు. ఒకసారి చూస్తే దగ్గుబాటి ప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి సంబంధించి సరిగ్గా జూనియర్ ఎన్టీఆర్ తల్లిని, అదేవిధంగా జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు సంబంధించి ఆయన్ని ఏదైతే అసభ్యంగా మాట్లాడుతూ వచ్చిన ఆడియో ఏదైతే ఉందో నిజంగా దుమారం రేపింది అని చెప్పొచ్చు. దాని తర్వాత ఆయన బయటకు వచ్చి మాట్లాడారు. నేను గాడు ఆ మాట్లాడింది నా వాయిస్ కాదు అని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆగ్రహ జ్వాలలు చల్లారలేదని చెప్పొచ్చు. దీని మీద కూడా సరిగ్గా నారా లోకేష్ స్పందించలేదు, తెలుగుదేశం పార్టీ కూడా స్పందించలేదు.